ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీలో మార్పులు, ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడం వెనుక ఎవరున్నారంటూ ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. డిజిటల్ చెల్లింపులు జరపకుండా ఎందుకు చేశారు, అలా చేయమని ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక అసలు ఎవరి పాత్ర ఎలా ఉంది అన్నది కూడా ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సమాచారం. కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగానే ఉంటున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు తనకు సంబంధం లేదని ఆయన చెప్పినట్టుగా సమాచారం అంతోంది. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడంతో నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, ఆయన్ని ప్రశ్నిస్తున్నప్పుడు చాలా మటుకు మౌనంగానే ఉంటున్నారు, ఎటువంటి సమాధానం చెప్పట్లేదు, సహకరించట్లేదు సిట్ అధికారులకు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతోంది, పూర్తి అప్డేట్ ఏంటి? మాజీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని గత 3 గంటలుగా సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అయితే విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎక్సైజ్ మినిస్టర్ గా పనిచేసిన నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాల మీద, అదేవిధంగా ఎవరి ఒత్తిడి ఉందనే అంశం మీద విచారణ కూడా చేస్తా ఉన్నారు. మొత్తం 5 ఏళ్లు కూడా డిజిటల్ చెల్లింపులు లేకుండా కేవలం నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహించడం వెనుక కారణాలు ఏంటి అనే విషయాలను కూడా ఆయన నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఓఎఫ్స్ అంటే ఆర్డర్ ఫర్ సప్లై కొన్ని డిస్టిలరీకి మాత్రమే చేయటం, కొన్ని బ్రాండ్లకు మాత్రమే పరిమితం చేయటం ఏంటి అనే అంశాల మీద కూడా సిట్ అధికారులు అయితే మాజీ డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని ప్రశ్నిస్తున్నారు. అయితే సిట్ ప్రశ్నలకు ఆయన నుంచి సరైన సమాధానాలు అయితే వస్తున్నట్లుగా అయితే సిట్ అధికారులు భావించట్లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని సమాధానాలకు అసలు ఆయన ఆన్సర్ కూడా చేయటం లేదని కూడా మనకి సమాచారం కూడా అందుతుంది. ఈ లిక్కర్ కేసులకు సంబంధించి, స్కామ్ కు సంబంధించి కానీ తనకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం తాను అప్పుడు మంత్రిగా ఉన్న నిర్ణయాల్లో తన పాత్ర ఏమీ లేదనే విషయాన్ని చెప్పినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే నారాయణ స్వామి ఇంటికి పుత్తూరు మండల రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. గతంలో కూడా 2 సార్లు ఆయనకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కూడా నారాయణ స్వామి విచారణకి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే నేరుగా సిట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. సాయంత్రం వరకు విచారణ చేసిన తర్వాత అప్పటికి కూడా ఆయన నుంచి సరైన స్పందన లేకపోయినా, సమాధానాలు ఇవ్వకపోయినా ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. నల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం నారాయణ స్వామిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీలో చేసినటువంటి మార్పులు, అలాగే ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడం వెనుక కూడా అసలు ఎవరున్నారు అంటూ కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి ఏ ప్రశ్నకి కూడా ఆయన సరిగా సమాధానం చెప్పట్లేదు అన్నట్టుగా సమాచారం అంతోంది. దీంతో ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఎటువంటి ప్రశ్న అడిగినా సరే నారాయణ స్వామి సరిగా సమాధానం చెప్పట్లేదు, కాబట్టి ఆయన్ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అనేటువంటి సమాచారం అంతోంది. సో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, నివాసం వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? సార్, ఖచ్చితంగా అయితే దాదాపు గత 3 గంటలుగా కూడా సిట్ అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలకు వర్షం కురిపిస్తున్నప్పటికీ మాత్రం నారాయణ స్వామి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని చెప్పాలి. గతంలో ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారో తనకు తెలియదు, తనకు సంబంధం లేదంటూ ఏదైతే మాటలు చెప్పుకొచ్చారో, ఇప్పుడు కూడా గత 3 గంటలుగా కూడా అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తనకు తెలియదు, కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఏదైతే నారాయణ స్వామి ఇంటి వద్ద సిట్ అధికారులు గత 3 గంటలుగా 11:30 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి సిట్ అధికారులు ఇప్పటి వరకు కూడా నారాయణ స్వామిని విచారిస్తూ ఉన్నారు. అయితే పక్కనే ఆమె కుమార్తె జీడి నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృపాలక్ష్మి అందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళెవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. కేవలం సిట్ అధికారులు మాత్రమే నారాయణ స్వామిని విచారిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే రెవెన్యూ అధికారులు కూడా లోపలికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే రెవెన్యూ అధికారులు ఎందుకు వచ్చారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే లోపల కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైతే సెల్ ఫోన్ కు సంబంధించి ఏదైతే ఆ సమయంలో వాడారో 2019 నుంచి 24 వరకు కూడా నారాయణ స్వామి
డిప్యూటీ సీఎం గారితో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి క్రమంలో సో దానికి సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి సంబంధించి ఏమైనా వస్తువులు సీజ్ చేసినప్పటికీ దాని తర్వాత ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైనా సీజ్ చేయాలన్నా కూడా దానికోసం రెవెన్యూ అధికారులు వచ్చారనేటువంటి ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే 3 గంటలుగా కూడా ముఖ్యంగా 3 ప్రశ్నలకు సంబంధించి ఆ సమయంలో 2019 నుంచి 24 వరకు కూడా లిక్కర్ పాలసీకి సంబంధించి మార్పులు చేర్పులు జరిగేటువంటి సమయంలో మీకు తెలిసే జరిగిందా లేదంటే మీ ప్రమేయం లేకుండానే ఎవరి ఒత్తిడితో అయినా మీరు చేశారనేటువంటి ఆ ప్రశ్నలు కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు డిజిటల్ పేమెంట్లు అనేది కూడా చిన్న కూరగాయల షాప్ లో కూడా ఉంటుంది. అలాంటిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లిక్కర్ అమ్మకాలలో ఎందుకు డిజిటల్ పేమెంట్లు లేకుండా సాధారణంగానే అమ్మకాలు జరిపారు అనే దాని మీద కూడా సిట్ ప్రశ్నలు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక అత్యంత కీలకమైనటువంటి ఇది ఆన్లైన్ లో కొన్ని గతంలో ఏదైతే గత ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసే సమయంలో ఆన్లైన్ లో ఉండేది. అలా కాకుండా దాన్ని ఆఫ్లైన్ విధానానికి మార్చి ఎందుకు దాన్ని తీసుకురావాల్సి వచ్చింది, అలా తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి మీ మీద ఎవరు చేశారనేటువంటి ప్రశ్నలు కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆయా ప్రశ్నలన్నిటికీ కూడా నారాయణ స్వామి తనకు తెలియదు, తనకు సంబంధం లేదంటూనే సమాధానాలు దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు నారాయణ స్వామి దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆయన అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తారా లేదంటే ఇంకా మరి కొద్ది గంటల పాటు కూడా విచారించేటువంటి క్రమంలో ఏమైనా కీలక విషయాలు ఆయన వెల్లడించేటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇక కీలక నేతలందరూ కూడా అరెస్ట్ అయ్యారు. చివరికి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇక ఏపీ బ్యావరేజ్ కి సంబంధించి ఎండీ అరెస్ట్ అయ్యారు. సో ఇలా అరెస్టులు పరంపర కొనసాగుతున్నటువంటి క్రమంలో తాజాగా కోట్లాది రూపాయల నగదు అనేది కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా సొమ్మును స్వాధీనం చేసుకోవాలని చెప్పి జప్తు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా సిట్టు కూడా అడుగులు వేస్తుంది. అయితే ఇలాంటి క్రమంలో నారాయణ స్వామిని విచారిస్తున్నారని అనగానే మాత్రం మొత్తం కూడా తీవ్ర ఉక్రంత లేపింది. మొత్తం ఈ థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ ఏదైతే మనకు నారాయణ స్వామి కుమార్తె కూడా మనకు కనబడుతుంది. ఆమె ధైర్యంగానే ఉన్నారు, ఎలాంటి భయము లేదంటూ కూడా ఆమె చేతులూపుతూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఆమె అభివాదం చేస్తూ కూడా ఏం భయం లేదు, ఇది సాధారణంగా వచ్చినటువంటి విచారణ కోసమే వచ్చారు అంటూ కూడా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రావడం కూడా జరిగింది. వారందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇలా మొత్తం కూడా చాలా గత 3 గంటలుగా కూడా ఒక హైడ్రామా అనేది కూడా నారాయణ స్వామి ఇంటి వద్ద కొనసాగుతుంది. అయితే అత్యంత కీలకమైనటువంటి ప్రశ్నలనే, ఎందుకంటే 2019 నుంచి 24 జూన్ వరకు కూడా ఆయనే డిప్యూటీ సీఎం గా ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగారు. దాదాపు 5 ఏళ్ల పాటు ఆయనే ఉన్నారు. సో అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆయన దాదాపు 3,000 కోట్లకు పైగా సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఆయన ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగాయి అంటే నమ్మశక్యంగా లేదనేటువంటి మాటలు గతంలో కూడా చెప్పారు. అయితే నారాయణ స్వామి మాత్రం వాటన్నిటిని కొట్టిపారేశారు. ప్రైవేట్ మద్యం దుకాణాలు నిర్వహిస్తే అక్రమాలు జరుగుతాయి కానీ ప్రభుత్వ విధానంలో జరిగితే ఎలా జరుగుతాయి, అక్రమాలు జరిగేందుకు ఆస్కారమే లేదంటూ కూడా ఆయన కొట్టిపారేసినటువంటి పరిస్థితి. అయితే దాన్ని పూర్తిగా సిట్టు వ్యతిరేకిస్తుంది. ప్రైవేట్ దుకాణాలు జరిగితే దానికి అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది, కానీ ప్రభుత్వం తరపున నడపడం వల్లే ఇంత పెద్ద భారీ స్కామ్ జరిగింది. ఉదాహరణకు బయట రాష్ట్రాల్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి వాటన్నిటిని కూడా వాళ్ళు ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి రికార్డులను స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి సిట్ ఇప్పుడు తాజాగా అత్యంత కీలకంగా, ఎందుకంటే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది ఈయన శాఖకు సంబంధించే కాబట్టి ఈయన ఏ విధంగా స్పందిస్తాడన్నది మాత్రం చాలా ఆసక్తి